3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అతలాకుతలమైంది. ఆ జిల్లాలో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. జుక్కల్ బస్వరపూర్ మధ్య ప్రత్యామ్నాయ రోడ్లు వర్షానికి కోతలు కురవడం వల్ల రాకపోకల అంతరాయం ఏర్పడింది. వరదతో డిచ్పల్లి నిజామాబాద్ రాకపోకలు నిలిచాయి. జక్రంపల్లి, డిచ్పల్లి, మోపాల్, నిజామాబాద్ గ్రామీణం, దర్పల్లి, ఇందర్వాయిపల్లి మండలాల్లోని చెరువులు అలుగులు తుపోస్తున్నాయి. అయితే భారీ వర్షాలతో ప్రాజెక్టులకు భారీ ప్రవాహం వస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద పోతెత్తడంతో గేట్లు ఎత్తి దిగువకు గోదావరిలోకి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోని ఇంట్లో భారీగా వస్తుండగా 26 గేట్లను వదిలారు అధికారులు. గేట్లు ఎత్తడంతో గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. న్యూస్ చూస్తా 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆ జిల్లాలో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. జుక్కల్ బస్వాపూర్ మధ్య ప్రత్యామ్నాయ రోడ్లు వర్షానికి కోతలు కురవడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరదలతో డిచ్పల్లి నిజామాబాద్ మధ్య రాకపోకలు నిలిచాయి. జక్రంపల్లి, డిచ్పల్లి, మోపాల్, నిజామాబాద్ గ్రామీణం, దర్పల్లి, ఇంద్రవాయి మండలాల్లోని చెరువులు అలుగులు పోస్తున్నాయి. భారీ వర్షాలకు ప్రాజెక్టులకు భారీ ప్రవాహం వస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద పోతెత్తడంతో గేట్లు ఎత్తి దిగువకు గోదావరి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోని ఇంట్లో భారీగా వస్తున్న 26 గేట్లను ఎత్తి వదిలారు అధికారులు. అయితే గేట్లు ఎత్తడంతో గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. న్యూస్ చూసిన 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అతలాకుతలమవుతోంది. ఆ జిల్లాలో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. జుగాల్ బస్వాపూర్ మధ్య రోడ్లు వర్షానికి కోతలకు గురవుతున్నాయి. రాకపోకల వల్ల తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వరదలతో డిచ్పల్లి, నిజామాబాద్ మధ్య రాకపోకలు నిలిచాయి. జక్రాన్, డిచ్పల్లి, మోపాల్, నిజామాబాద్ గ్రామీణం, దర్పల్లి, ఇంద్రవాయి మండలాల్లో చెరువులు అలుగులు పోస్తున్నాయి. భారీ వర్షాలకు ప్రాజెక్టులకు భారీ ప్రవాహం వస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద పోతెత్తడంతో గేట్లు ఎత్తి దిగువకు గోదావరి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోని ఇంట్లో భారీగా వస్తుండగా 26 గేట్లను ఎత్తి వదిలారు అధికారులు. గేట్లు ఎత్తడంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏడైతే లేకుండా వర్షాలు
కురుస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో జిల్లా అంతటా కొంత జలమైన పరిస్థితి కనిపిస్తుంది. జగరంలోని రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, వీక్లీ మార్కెట్, అలాగే బోధన్ రోడ్డులోని మాలపల్లి రహదారులు పూర్తిగా వర్షపు నీటితో ఎండిపోయాయి. వాహనదారుల రాకపోకలు అంతరాయం ఏర్పడుతుంది. అయితే ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పులాంగ్ వాగు వద్ద నీటితో పరుగులెత్తుతోంది. వెంగల్పాడు వద్ద వాగు విద్యుత్తంగా ప్రవర్తిస్తుంది. దీంతో దర్పల్లి, సిరికొండ మండలాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే దాంతో పాటు కామారెడ్డి జిల్లా గానూరి మండలంలో భారీ వర్షం కురుస్తోంది. పాతికెల్లో ఎన్నడూ లేని విధంగా గాంధారి వాగు వద్ద వరద పోటెత్తుతుంది. వరద ప్రవాహానికి దిగువ ఉన్న వరి పంట పొలాలను పూర్తిగా నీటిగా మునిగిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే వాగు సమీపంలో ఉన్న కాలంలోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే గత ఆదివారం కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 2 ప్రాజెక్టులు జలకళ సంతరించుకుందని చెప్పవచ్చు. శ్రీరామ్ సాగర్ వద్ద పోటెత్తడంతో మొత్తం ఎగువ గోదావరి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోని ఇంట్లో భారీగా వస్తుండగా 26 గేట్లను వదిలినట్లు అధికారులు వదిలారు. అయితే 26 గేట్ల ద్వారా 99,000 క్యూసెక్ల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. అయితే ఇంట్లో 1,14,000 క్యూసెక్లు ఉండగా అవుట్ లో 1,14,000 క్యూసెక్లు ఉంది. అయితే పూర్తి స్థాయి నీటి మట్టం చూసుకున్నట్టయితే 1,91 అడుగు కాగా 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1,90 అడుగులు 90 టీఎంసీలుగా ఉంది. అయితే గేట్లు ఎత్తడంతో గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీంతో పాటు కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వస్తుంది. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,500 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చూసుకున్నట్లయితే 1,405 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,403.7 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10 టీఎంసీలుగా ఉంది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో ఆదివారం తీసుకున్న వర్షాలతో పూర్తిగా జిల్లా ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. వరుణ్, థ్యాంక్ యూ. సింగిల్